a network into smaller groups. Network into smaller groups for better administration. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 డాట్ నెట్వర్క్ తీసుకుందాం అనుకోండి. ఓకేనా? ఒక్క నిమిషం ఆగండి. ఓకే, ఒక్క నిమిషం రెఫరెన్స్ పక్కన పెట్టుకుందాము, అన్ని కవర్ అవుతున్నాయో లేవో చూసుకోవాలి. ఓకే, 10 డాట్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి. 10.8. సంథింగ్ నెట్వర్క్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ 10 డాట్ నెట్వర్క్ అనేది క్లాస్ ఏ నెట్వర్క్ కదా. మనకి క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి 3 నెట్వర్క్స్ కదా మనం బాగా వాడేది, అవునా? ఇంకొకటి రీసెర్చ్ పర్పసెస్ కి, ఇంకొకటి మల్టీకాస్టింగ్ కి వాడతాం కదా, అవునా కదా? సో క్లాస్ ఏ వచ్చేసి మీకు ఎలా ఉంటుంది, ఒక నెట్వర్క్ బిట్ 3 హోస్ట్ బిట్స్ ఉంటాయి, అవునా? అలాగే ఇక్కడ క్లాస్ బికి వచ్చేటప్పటికి 2 నెట్వర్క్ బిట్స్ 2 హోస్ట్ బిట్స్ ఉంటాయి. అలాగే క్లాస్ 3కి వచ్చేటప్పటికి ఇక్కడ 3 నెట్వర్క్ బిట్స్ 1 హోస్ట్ బిట్ ఉంటుంది, అవునా? అదే ఇక్కడికి వచ్చేటప్పటికి దీని సబ్నెట్ మాస్క్ వచ్చి 255.0.0.0 అవుతుంది. దీని సబ్నెట్ మాస్క్ వచ్చేసి ఏమవుతుంది, 255.255.0.0 అవుతుంది, అవునా? దీని సబ్నెట్ మాస్క్ వచ్చేటప్పటికి 255.255.255.0 అవుతుంది, ఓకేనా? ఎప్పుడైనా సరే మనం ఒక ఐపీ అడ్రస్ అనేటప్పుడు ఐపీ అడ్రస్ లో ఎన్ని ఆక్టెట్స్ ఉంటాయి అనుకున్నాం? 4 ఆక్టెట్స్ ఉంటాయి. 4 ఆక్టెట్స్ అంటే 1234567.1234567.1234567.1234567.8 ఇలా ఉంటుంది, అవునా? 4 ఆక్టెట్స్ అంటే కెన్ బి జీరోస్ ఆర్ వన్స్ ఏదైనా అనుకోండి, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెట్వర్క్ తీసుకున్నాను అనుకోండి. ఈ నెట్వర్క్ వచ్చేసి 198 డాట్ అంటే క్లాస్ సిలోకి వస్తుంది, అవునా? హలో, మీకు రేంజెస్ ఇచ్చాను కదా, 190 0 నుంచి ఇంతవరకు అని రేంజెస్ ఇచ్చాను కదా వీటివి. ఓకేనా? 192 అంటే క్లాస్ సి నెట్వర్క్ అవుతుంది. 192.10.20.0 అనే ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు మనం, ఓకేనా, ఇక్కడ ఈ లాస్ట్ బిట్స్ ని మనం మొత్తం 8 బిట్స్ వేస్తే 1 2 3 4 5 6 7 8 వస్తాయి, అవునా? అంటే 2 to the power of 8 ఐపీ అడ్రసెస్ వస్తాయి మనకి. 2 to the power of 8 అంటే ఎంత? పవర్ ఆఫ్ 8 అంటే ఎంత? 2 to the power of 8 కదా మనకు కావాల్సింది. 2 into 2 into 2 అంటే ఇది 2 to the power of 3 కదా, ఇది 2 to the power of 4, 2 to the power of 5, 2 to the power of 6, 2 to the power of 7, 2 to the power of 8 అంటే ఎన్ని వస్తాయి? 256 వస్తాయి ఇక్కడ, అవునా? 256 వస్తాయి. 256 వస్తే దీనిని నేను ఒకవేళ ఈ నెట్వర్క్ ని స్ప్లైస్ చేయాలనుకున్నాను అనుకోండి, 2 నెట్వర్క్లుగా మార్చాలనుకున్నాను అనుకోండి, దీంట్లో 128 into 2 వస్తాయి సబ్నెట్స్, అవునా? 2 సబ్నెట్స్ విత్ 128 ఐపీ అడ్రసెస్ వస్తాయి, కరెక్టా కాదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బిట్లో ఫస్ట్ బిట్ ని కాన్స్టెంట్ చేశాను అనుకోండి. ఈ బిట్స్ లో ఫస్ట్ బిట్ ని కాన్స్టెంట్ చేశాను అనుకుందాం ఈ బిట్స్ లో, ఓకేనా? దీన్నే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఈ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ని కాన్స్టెంట్ చేస్తే ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కదా మీకు. ఎలా స్టార్ట్ అవుతుంది? 0000001, అవునా? తర్వాత వచ్చేసి నెక్స్ట్ 0 ఇంకొకటి జరుగుతుంది కదా, 00011 ఇలా వస్తుంది కదా, 10 ఇలా చాలా వస్తాయి. ఇవి లాస్ట్ కి ఎంతకు వస్తుంది? 0111111 ఇక్కడికి వస్తుంది, అవునా? సో ఇప్పుడు మీకు ఈ సబ్నెట్ అనేది మాక్సిమం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? ఫస్ట్ సబ్నెట్ అనేది ఇది
0 కాబట్టి 192.168.192.10.20.0 నుంచి ఐపీ అడ్రస్ అనేది ఎక్కడికి వస్తుంది మీకు ప్లస్ చేయండి ఇక్కడ 2 to the power of 0 ఇది 1 2 power 1 2 అంటే ఇక్కడికి 3 3 ప్లస్ 4 7 7 ప్లస్ 8 ఎంత 7 ప్లస్ 8 15 15 ప్లస్ 32 ఎంత 15 ప్లస్ 15 ప్లస్ 32 15 ప్లస్ 32 ప్లస్ 64 అంతేనా ప్లస్ 128 అంతే కదా అంటే అంత 239 దాకా వస్తుంది అవునా అవునా కదా 239 దాకా వస్తుందా మళ్ళీ చూద్దామా 239 దాకా రాదు ఇక్కడ ఇక్కడ ఎన్నింటి దాకా వస్తుంది ఇది ఫస్ట్ది 2 power 0 అంటే 1 సెకండ్ది 2 తర్వాతది 4 అక్కడికి 3 అయ్యాయి కదా తర్వాతది 8 అంటే 4 అయ్యాయి తర్వాతది 16 ప్లస్ 16 అంటే 5 అయ్యాయి ఇక్కడికి అవునా 5 అయ్యాయా 1 2 3 4 5 నెక్స్ట్ 6ది 32 అవునా ప్లస్ వచ్చేసి 32 ప్లస్ 32 అయిందా 32 తర్వాత 64 అవునా 64 ప్లస్ ఇంకొకటి ఉంది 128 అవునా ఎంత రాకూడదే ఎంత రాకూడదు 127 రావాలి ఓకేనా ఎందుకంటే మీరు ఎంత డివైడ్ చేస్తున్నారు మీరు ఈ దీంట్లో మొత్తం ఎన్ని ఉంటాయి 126 ఉంటాయి అవునా 256 ఉంటాయి దీంట్లో అవునా 256 ఐపీసీ కదా ఉంటాయి 256 ఐపీని 2గా డివైడ్ చేసినప్పుడు 127 దగ్గర అయిపోవాలి కదా అవునా కదా సో ఇక్కడ కలిపితే 127 రావాలి మీకు ఓకేనా మనం ఎన్ని వేస్తున్నాము 2 power 0 వేస్తున్నాము ఫస్ట్ 1 ప్లస్ 2 వేస్తున్నాము అంటే 2 power 1 2 power తర్వాత 2 power 2 తర్వాత 2 power 3 అవునా 2 power 4 తర్వాత 2 power 3 తర్వాత 2 power 4 2 power 4 అంటే 16 కదా ప్లస్ 32 ప్లస్ 64 ఇక్కడ దాకా రావాలి సార్ పైన 8 బిట్స్ కాకుండా 9 బిట్స్ తీసుకున్నారు సార్ 9 బిట్స్ వేసానమ్మా ఇక్కడ నేను అలాంటి పనులు చేస్తానమ్మా అందుకనే రావట్లేదు వెరీ గుడ్ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటాను బాగా అబ్జర్వ్ చేసావమ్మా ఓకేనా సో 64 అంటే ఇప్పుడు ఎంత వచ్చింది చూడండి ఇప్పుడు సరిపోతుంది ఇంకా 64 ప్లస్ 32 ప్లస్ 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 127 వచ్చిందా సో ఇక్కడికి ఎంతవరకు వస్తుంది 192.168.10.127 దాకా వస్తుంది అవునా ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ దానికి నెక్స్ట్ సబ్నెట్కి ఏం చేస్తానంటే 192.10.20. ఈ 0 ఉంది కదా ఈ 0లోనే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ బిట్ వచ్చేసి 1 పెడతానమ్మా అంటే 1 0 0 3 4 5 6 7 ఓకేనా ఇంకొకటి వస్తుంది 8 అంతేనా ఇప్పుడు కరెక్టేనా కరెక్టే కదా ఓకేనా ఇది ఇక్కడ తోటి మొదలవుతుంది మీకు ఓకే 127 తోటి మొదలవుతుంది అంటే ఏమవుతుంది నెక్స్ట్ మీరు ఏం చేస్తారు నెక్స్ట్ వెంటనే మీరు ఏం చేస్తారు ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అవునా హలో అంతేనా కదా 128 అంటే ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ మొదలైతే దీని ఎంతైనా 192.168.10.128 ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ మొదలై ఎండింగ్ ఎక్కడ అవుతుంది 192.160 కాదు 10.20. అన్ని 1లు అయిపోయేదాకా ఉంటుంది అవునా అన్ని 1లు అయితే ఏమవుతుంది 256 కదా 255 192.168.10.255 ఇప్పుడు 2 నెట్వర్క్స్ అయ్యాయా మీకు హలో
ఫస్ట్ నెట్వర్క్ వచ్చేసి అంతా 0 to 127, సెకండ్ నెట్వర్క్ వచ్చేసి అంతా 128 to 255. దీనిని మనం క్లాస్ ఫుల్ నెట్వర్కింగ్ అంటాం. క్లాస్ ఫుల్ నెట్వర్కింగ్ లో సబ్నెట్టింగ్ అంటాం దీన్ని. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది క్లాస్ లెస్ నెట్వర్కింగ్. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. కదా? ఓకే. అర్థం కాకపోతే కష్టం అవుతుంది. సో ఒకసారి చెప్తా ఉండండి నాకు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఒక్క నిమిషం. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ క్లాస్లెస్ అడ్రసింగ్. క్లాస్ ఉన్న అడ్రసింగ్ అంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సిగా డివైడ్ చేసి దానిని బట్టి చూడడం. ఓకేనా? క్లాస్ లెస్ లో మీకు ఏంటంటే నో క్లాసెస్, అలా క్లాసెస్ ఏమి ఉండవు, ఓన్లీ బ్లాక్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక నొటేషన్ అనేది ఉంటుంది. నొటేషన్ అంటే by 24 అనో, by 26 అనో, by 28 అనో, ఇలా నొటేషన్స్ ఉంటాయి. by 8 అనో, by 16 అనో. ఈ నొటేషన్ ఏంటంటే దీనిని మనం మాస్క్ అని పిలుస్తాం. మాస్క్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ by 16 ఉందనుకోండి, మీకున్న 32 బిట్ అడ్రస్లో 16 హోస్ట్ బిట్స్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, మిగతావన్నీ జీరోస్ వస్తాయి. అర్థమవుతుందా? హలో, ఓకే. నేను కాపీ చేసుకుంటే పోతుంది, మళ్ళీ ఎవడేస్తాడు. ఓకే, ఇలా వస్తుంది. అర్థమైంది కదా? సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నెట్వర్క్ అనేది తీసుకున్నప్పుడు ఇప్పుడు దీనికి ఇవ్వాలి అంటే ఎంత వస్తుంది మనకి? ఇది యూజువలీ మనకి నోటేషన్ తీసుకుంటే 255.255.0.0 కింద వస్తుంది by 16 అంటే. అవునా కదా? మామూలుగా మనకి అక్కడ మాస్క్ వేసుకుంటే, సబ్నెట్ మాస్క్ వేసుకుంటే. కరెక్టా? ఇప్పుడు నేను సరదాగా మీకు ఒక ఐపీ అడ్రస్ చెప్తాను, దానికి మీరు చెప్పండి నాకు ఎలా వస్తుంది అన్నది. 192.10.20.40/24 అన్నాను, by 26 అన్నాను అనుకోండి. 28 అర్థం. ఓకేనా? 28 వేసాను అనుకోండి. by 28 నొటేషన్ అంటే మీకు మాస్క్ ఎంత వస్తుంది చెప్పండి? ఫస్ట్ 4 6 7 8, అవునా? ఫస్ట్ది ఇంతే వస్తుంది, అవునా? సెకండ్ది కూడా ఇంతే వస్తుంది, థర్డ్ది కూడా ఇంతే వస్తుంది. ఇక్కడికి ఎన్ని అయ్యాయి మనకి? 24 అయ్యాయి, అవునా? 1 2 3 4 0 0 0. ఇంతేనా కాదా? హలో, by 28 అంటే అంతే కదా? ఏంటి, అర్థమైందా? అర్థం అవ్వలేదా? హలో, ఇక్కడ 28 ఉన్నాయా? ఈ 28 ఒకట్లు వస్తాయి ఈ 32లో. మొత్తం ఎన్ని ఆక్టెట్స్ అమ్మా? మొత్తం ఎన్ని ఆక్టెట్స్? 4 ఆక్టెట్స్ అంటే ఎన్ని బిట్స్? 32 బిట్స్, అవునా? 32 కెన్ బి వన్స్ ఆర్ జీరోస్, అవునా? 1 అయినా అవ్వచ్చు, 0 అయినా అవ్వచ్చు కదా? ఇప్పుడు 28 అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ 32 28 ఒకట్లు ఉన్నాయని అర్థం. ఓకేనా? మిగతావి మనకి హోస్ట్ బిట్స్. ఇప్పుడు ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి దీంట్లో? by 28 అయినప్పుడు 2 to the power of 4. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని 2 to the power of 4. 2 to the power of 4 అంటే ఎన్ని? 16 కదా? అవునా కదా? ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు దీనికి మాస్క్ ఎలా వేస్తాం అన్నది పాయింట్. అదే మీరు ఇప్పుడు సబ్నెట్ మాస్క్ వేయాలంటే 255.255.255. ఎంత? ఇది 128, ఇది 64, ఇది 32. ఒకసారి క్యాలిక్యులేట్ చేసేద్దాం, మనకి బాధలన్నీ. ఓకేనా? 28 అన్నప్పుడు అంత వస్తుంది, 240 వస్తుంది అనుకుంటా. చూద్దాం. 128 64 32 16 అంతే కదా? 240.
ఇది మీ సబ్నెట్, ఇది మీ సబ్నెట్ మాస్క్. అర్థమైందా? యా ఇప్పుడు నేను 40కి వేద్దాం అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి వేద్దాం అనుకున్నాను, 40కి వేద్దాం అనుకున్నాను. ఈ పైన ఐపీ అడ్రస్కి రావాలి నాకు. అర్థమవుతుందా? 40 అప్పుడు నాకు చెప్పండి ఎలా వస్తుందో. ఇప్పుడు నేను లాస్ట్కి వేస్తే సరిపోద్ది కదా, లాస్ట్ దానికి వేస్తే సరిపోద్ది. ఇప్పుడు నేను 192కి వెయ్యను, ఓకే, 10కి వెయ్యను, 20కి వేయను, 40 ఒకదానికి వేస్తాను. 40 అంటే ఎంత? 32 ప్లస్ 8, అవునా కదా? అవునా? సో 128 0, 64 0, 32 0, 32 0 అవద్దు, 32 32 1, తర్వాత 16 0, తర్వాత 8 1, తర్వాత 3 0 వస్తుంది. అంతేనా? అంతేనా కదా? ఇప్పుడు ఇందులో నెట్వర్క్ బిట్స్ ఎన్ని ఉన్నాయమ్మా? 4 వరకు నెట్వర్క్ బిట్స్ కదా, అవునా? మీ మాస్క్ ని బట్టి చెప్తున్నారు. సో ఇక్కడ దాకా కాన్స్టెంట్. అర్థమైందా? ఇంకా మీకు ఎక్కడి నుంచి మారుతుంది? ఇక్కడి నుంచి మారుతుంది, అవునా కదా? హలో, అవునా? కరెక్టేనా? అర్థమవుతుందా ఎలా చేస్తున్నాము? ఇది దీని ఐపీ అడ్రస్ బై 28. అర్థమైందా మీకు? ఎలా చేస్తున్నామో అర్థమైంది కదా? హలో, ఎలా వేస్తున్నామో అర్థమైంది సార్, కానీ మీరు అక్కడి నుంచి లాస్ట్ 4 బిట్స్ మారుతాయి అన్నారు కదా. అవును, లాస్ట్ 4 బిట్స్. ఇక్కడి నుంచి మీరు ఏదైనా చేంజెస్ చేయాలంటే ఈ లాస్ట్ 4 బిట్స్ మారుతాయి. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడి నుంచి మీరు నెట్వర్క్ తయారు చేయాలంటే, ఇక్కడి నుంచి మనం నెట్వర్క్ తయారు చేయము, జస్ట్ చెప్తున్నాను మీకు, ఓకేనా? ఓకే, అంటే మాస్క్ ని బట్టి మీకు ఎన్ని బిట్స్ మారుతాయి? ఇక్కడ ఈ 4 బిట్స్ మారుతాయి, అంతేనా? సో ఇక్కడ నుంచి సెపరేట్ చేసుకుంటాం, అది నేను చెప్తున్న పాయింట్. అర్థమైందా? సో ఇది క్లాస్లెస్ అడ్రసింగ్ అమ్మా, ఓకేనా? ఇది క్లాస్లెస్ అడ్రసింగ్ అనేది. దీంట్లో సబ్నెటింగ్ ఎలా చేస్తాము, సిఐడిఆర్ లో సబ్నెటింగ్ ఎలా చేస్తాము అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మనం 192.168. ఫర్ ఎగ్జాంపుల్ 168 కూడా వద్దులే, 10 చూస్తున్నాం కదా, 10.20.128/26 అన్నాం అనుకోండి, ఓకేనా? 128/26 అన్నాం అనుకోండి. 26 అన్నప్పుడు మనకి ఇదేమవుతుంది చెప్పండి? 192.10.20. దీన్ని వదిలేద్దాం మనం. ఇక్కడ మనం 1000000 ఇన్ని వస్తాయి కదా, ఇంతేనా వస్తుంది? మనకి నోటేషన్ ఎంతమ్మా? బై 26, అవునా? బై 26 కదా మన నోటేషన్, అవునా కదా? బై 26 నోటేషన్ అన్నప్పుడు మనకు 26 1s వస్తాయి, అవునా? 1 1 1 5 6 7 8, 1 2 3 4 5 6 7 8, ఓకేనా? 1 2 3 4 5 6 7 8, 1 2, ఇంతే కదా? మిగతావి జీరోస్ వస్తాయి, అవునా? అవునా కదా? అర్థమైందా? అప్పుడు ఎక్కడి నుంచి మారుతుంది మీకు? ఇక్కడి నుంచి మారుతుంది, అవునా? అవునా కదా? ఇక్కడ నుంచి మారుతుంది, అవునా? ఇవి మీ హోస్ట్ బిట్స్ కదా. ఇప్పుడు బై 26 అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6, అంటే 2/6 ఐపీ అడ్రసెస్ వస్తాయి మీకు. 2/6, అంతేనా కదా? 64 2/6 అంటే ఎంత? 2/5 అంటే 32. 64 ఐపీ అడ్రసెస్ వస్తాయి, అవునా? 64 ఐపీ అడ్రసెస్ అంటే 32 into 2 గా డివైడ్ చేసుకోవచ్చా వీటిని? అంటే ఇక్కడ 0 ఫిక్స్ చేస్తే 2గా విడిపోతుంది 64, అవునా? సో ఫస్ట్ వచ్చేసి మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 192.10.20.128 మీ ఫస్ట్ది అయితే, లాస్ట్ ఎంత అవుతుంది మీకు? 192.168 కాదు, 10.20.10 వచ్చేసి ఇంక మిగతావన్నీ 1s అయిపోతాయి, అవునా? ఇది లాస్ట్ బిట్ అవుతుంది, కరెక్టేనా కదా? హలో, ఇప్పుడు 192.10.20. ఎంత అయింది చెప్పండి? ఇది 128,
ఓకేనా ఇది Yeah. 128 మొత్తం కలిపితే 256 కదమ్మా 256 అవును. నుంచి 64 తీసేస్తే చాలు కదా 64. అవునా Yes. 256 మైనస్ 64 చేయండి 64. 192 92. ఓకేనా ఇక్కడికి 192 Two. అవునా Yes. 92 ఏనా 192 రాదే ఒక నిమిషం ఉండండి 192 రాదు ఇది జీరో కదమ్మా మనకి ఇది జీరో దీన్ని జీరో ఫిక్స్ చేయాలి మనం అర్థమైందా మనం ఇక్కడి నుంచి కదా ఫిక్స్ చేయాలి దీన్ని జీరో ఫిక్స్ చేయాలి ఓకేనా Constant. దాన్ని జీరో ఫిక్స్ చేసినప్పుడు మనం ఎంత 64 మైనస్ 32 కూడా చేయాలి కదా మైనస్ 32 కూడా చేయాలి ఇప్పుడు ఎంత వచ్చింది 160 వచ్చిందా కరెక్టేనా ఒకసారి చూద్దామా ఎంత 256 నుంచి తీసేస్తున్నాం కదా 256 మైనస్ 64 మైనస్ 32 ఇంతే కదమ్మా తీసేస్తున్నాం 160 వస్తున్నాయి ఇక్కడ 160 ఓకేనా 60 కాదు 159 వస్తుంది ఓకేనా 159 వస్తుంది ఓకే ఒకసారి లెక్కేసి చూద్దాం మనం ఓకేనా లెక్కేసుకుంటే తెలిసిపోతుంది కదా ఈ బాధ అంతా ఎందుకు మనకి ఫస్ట్ వచ్చేసి 2/0 అంటే 1 అమ్మ కదా తర్వాత 2 తర్వాత 4 తర్వాత 8 అవునా అక్కడికి నేను 4 అయిపోయినాయి 5 అంటే 16 అవునా ప్లస్ ఇదంతా 128 అవునా 128 అంటే ఎంత 159 సరిపోయిందా ఓకేనా ఇప్పుడు మీరు దీన్ని ఇది కరెక్ట్ గా అయిందా లేదా చూసుకోవాలంటే మైనస్ 128 వేయండి మీకు 32 రావాలి 31 ఓకేనా ఎందుకంటే 128 యూటిలైజ్ చేస్తున్నారు కదా ఎలాగో అది లెక్క ఇయ్యాలి కదా సో 32 వస్తాయి మొత్తం ఓకేనా మొత్తం 32 ఐపీ అడ్రస్లు వస్తాయి ఇక్కడ నెక్స్ట్ది ఎక్కడి నుంచి మొదలవుతుంది మనకి మీరేం చేస్తున్నారు ఇప్పుడు 192.168.168 వేస్తున్నారు ప్రతిసారి అలవాటు అయిపోయింది 20. ఇక్కడ 1 వేస్తారు మీరు ఓకేనా 100 ఇక్కడ 3 అయ్యాయి కదా 3 అయ్యాయి అంటే 5 6 7 అంతేనా 3 3 6 2 8 సరిపోయా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 160 నుంచి స్టార్ట్ అవుతుంది 192.10.20.160 నుంచి స్టార్ట్ అవునా అంతే కదా 128 ప్లస్ ఎంత ఇది 32 కదా ఏంటో నాకు ఈ క్యాలిక్యులేషన్ అనుకుంటున్నా 128 ప్లస్ ఎంత 32 ఎంత 128 ప్లస్ 32 ఇంతేనా 160 సరిపోయిందా సరిపోయింది కదా ఇప్పుడు లాస్ట్ బిట్ ఎంత అవుతుంది చెప్పండి 192.10.20.10. ఇప్పుడు 1111111 ఎంత అవుతుందా కరెక్టేనా హలో అంతేనా కదా ఇప్పుడు మీకు 192.168.20.192 అవుతుంది 191 చూడండి 191 అవుతుంది 32 ఐపీ అడ్రస్లు వస్తాయి మొత్తం ఇప్పుడు చూడండి లెక్కేద్దామా ఒకసారి లెక్కేద్దాం ఓకేనా 128 ఫస్ట్ది ఓకే ప్లస్ 64 జీరో కాబట్టి 32 ఇది అవునా 32 ప్లస్ 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 సరిపోయిందా అయిందా ఇవన్నీ బై 26 వచ్చాయి అదే మీరు ఇక్కడ బై 27 వేసారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఏమవుతుంది ఇది కూడా 1 అయిపోతుంది అవునా ఇప్పుడు ఎన్ని వస్తాయి మీకు 2/5 వస్తాయి అంటే 32 ఐపీ అడ్రసెస్ వస్తాయి కరెక్టేనా కదా అప్పుడు మీరు డివైడ్ చేయాలంటే 16 into 2 గా డివైడ్ చేసుకోవచ్చు 16 into 2 గా డివైడ్ చేసుకోవచ్చు అప్పుడు ఏమవుతుంది మీకు ఇది కూడా ఫిక్స్ అయిపోతుంది ఇది కూడా ఫిక్స్ అయ్యి ఇక్కడి నుంచి మూవ్ అవుతుంది అవునా కదా
ఇది కూడా ఫిక్స్ అయ్యి ఇక్కడ నుంచి మూవ్ అవుతుంది. అవునా? హలో, యా ఎస్ సార్ 128 నుంచి ఎంతకు వస్తుంది ఇది? 128 నుంచి 16 అయిపోయే అడ్రసెస్ తీసుకోండి. 128 ప్లస్ 16 వేసుకుంటే ఎంత అవుతుంది? 128 ప్లస్ 16 వేసుకోండి, 144 దాకా వస్తుంది. ఓకేనా? 144 అంటే ఎక్కడెక్కడ వస్తాయి? 128 ఒకటి వస్తుంది. ఓకేనా? 144 అంటే ఎంత వస్తుంది? 144 మైనస్ 128 వేసుకుంటే చాలు కదా. 144 మైనస్ 128 వేసుకున్నారు అనుకోండి మీరు, ఎంత వస్తుంది? 16 దగ్గర ఒకటి వస్తుంది. అంటే ఎక్కడ వస్తుంది ఇది? 1 2 4 8 16 ఇక్కడ 1 వస్తుంది. అర్థమైందా? ఇక్కడ 1 వస్తుంది. అర్థమైందా? లేకపోతే ఏమవుతుంది? అంతే కదా. ఇక్కడ నుంచి మీకు ఏమవుతుంది? ఇవి 1లు వస్తాయి. అవునా? 1 1 1 1 1 ఇంతేనా వస్తుంది? అంతే కదా. కాదు, మనం తప్పేస్తున్నాం అనుకుంటా. ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్ని చెప్పాం? 27 చెప్పాం. అవునా? 27 చెప్పినప్పుడు ఇవి 24 3 కదా. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తాం? 192.10.20. ఇప్పుడు మనం ఇక్కడికి ఎంత ఇస్తున్నాం? 111. ఇది కామన్, ఇక్కడ ఇది ఫిక్స్ అయిపోతుంది. అవునా? అంతే కదా. అప్పుడు మీకు ఎంత అవుతుంది? 192.168.10. ఎంత అవుతుంది? 3 అంటే 128 64 32. 128 ప్లస్ 64 ప్లస్ 32 224. అవునా? ఇదేంటి 224 రాకూడదు కదా. 224 ఎందుకు వస్తుంది? ఓ, ఇది మాస్క్ అమ్మా. ఇది మాస్క్ దగ్గర చూస్తున్నాం మనం కదా. మనం వేయాల్సింది 128కి వేయాలి. 128కి కదా మనం వేయాలి. మనం మాస్క్ దగ్గర వేసేస్తున్నాం. ఇది వేయకూడదు, దీనికి వేయాలి కదా మనం. అవునా కదా. 1 2 3 4 6 7 8 ఇంకోటి. ఓకేనా? అంతే కదా. ఇందులో ఎంత వరకు? ఇక్కడ వరకు ఫిక్స్డ్. అంతే కదా. ఇప్పుడు 128 వస్తుంది. నెక్స్ట్ దాంతో వస్తుంది 192.168.192 వేయగానే 168 పడిపోద్ది నాకేందో. సో అది అలవాటు అన్నమాట. ఎప్పుడు ప్రైవేట్ ఐపీలు ఇస్తుంటాం కదా ప్రాక్టీసులకి. సో 100. ఇప్పుడు మిగతావన్నీ 1s అయిపోతాయి. ఇది లాస్ట్ ఐపీ అడ్రస్ అవుతుంది. లాస్ట్ ఐపీ అడ్రస్ అంటే ఎంత అవుతుంది? ఇప్పుడు 192.168. పడుతుంది చూడండి. మళ్ళీ 10.20. కదా. ఇక్కడ 10.28. అంతే కదా. 10.20. ఇది క్యాలిక్యులేట్ చేయండి ఇప్పుడు. ఇది క్యాలిక్యులేట్ చేయండి. 128 ప్లస్ 64 వద్దు, 32 వద్దు. 16 దగ్గర నుంచి కింద క్యాట్ చేసుకుంటే 16 ప్లస్ 8 ప్లస్ 4 ప్లస్ 2 ప్లస్ 1 అంటే 159. 159కి మైనస్ చేసుకోండి. 128 వేసుకోండి. 31. అర్థమవుతుందా? సో యూజువల్లీ మనం అలా చేస్తాం. 20 27 28 ఇలా వేసుకుంటూ. అర్థమైందా? సో ఇది సబ్నెట్టింగ్. రేపు మనం ఏం చేస్తామంటే, రేపు వి విల్ స్టార్ట్ విపిసి. ఓకేనా? రేపు ఉండరేమో మీరు. ఓకే.